అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మనం ఈవీఎస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఇవి టీజీ టెట్లో కానివ్వచ్చు, అలాగే టీజీ డిఎస్సిలో కావచ్చు, రెండింటిలోనూ రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. సో రెడ్డి ప్రభువులలో ఒకరైన రామకృష్ణారావు క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం నుండి రాజధానిని వనపర్తికి మార్చారు. సో ఇది గుర్తుంచుకోవాలి, ఎవరు రాజధానిని శ్రీరంగపురం నుంచి వనపర్తికి మార్చారు అంటే రామకృష్ణారావు. రెడ్డి ప్రభువుల్లో ఒకరైన రామకృష్ణారావు అయితే శ్రీరంగపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. అయితే ఏ సంవత్సరంలో మార్చారనే క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు రావచ్చు. 1807లో. ఈ పాయింట్ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరం? 1807 శ్రీరంగపురం నుంచి వనపర్తికి. ఎవరు? రామకృష్ణారావు. సో ఇట్లా మనకు ప్రతిది కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే తర్వాత పాయింట్ కనుక మనం చూస్తే, వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు. ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా అడగవచ్చు. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు అంటే జనం వీరకృష్ణారెడ్డి. పాయింట్ కూడా గుర్తుంచుకోండి. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి. సో ఈ సంస్థానం గోల్కొండ సుల్తాన్కి సామంత రాజ్యంగా ఉండేది. అయితే వనపర్తి సంస్థానం ఏ సంస్థానానికి సామంత రాజ్యంగా ఉండేది అనే క్వశ్చన్ రావచ్చు. గోల్కొండ సుల్తానులకి. ఓకే, ఈ సంస్థానం గోల్కొండ సుల్తానులకి సామంత రాజ్యంగా ఉండేది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కట్టడం, ఓకే, అది ఏ జిల్లాలో ఉంది, అలాగే ఇక్కడ నిర్మించింది ఎవరు, ఓకే, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఈ మూడు కూడా, కట్టడం కానివ్వండి, జిల్లా కానివ్వండి, నిర్మించిన వారు కానివ్వండి, ఈ మూడు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం కట్టడం చూస్తే ఓరుగల్లు ఏ జిల్లా అంటే వరంగల్. నిర్మించింది ఎవరు? కాకతీయులు. సో ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్. నిర్మించిన వారు ఎవరు? సోమనాద్రి. ఓకే, ఫస్ట్ మనం చూస్తే కట్టడం ఓరుగల్లు, జిల్లా వరంగల్, నిర్మించిన వారు కాకతీయులు. రెండవది గద్వాల్ కట్టడం గద్వాల్, జిల్లా జోగులాంబ గద్వాల్, నిర్మించిన వారు సోమనాద్రి. తర్వాత మనం కట్టడం గోల్కొండ జిల్లా ఎక్కడ ఉందంటే హైదరాబాద్. నిర్మించింది ఎవరు? కులీ కుతుబ్ షా. తర్వాత కట్టడం రాచకొండ ఏ జిల్లాలో ఉంది? నల్గొండ. నిర్మించిన వారు రేచర్ల సింగమ నాయకుడు. తర్వాత కట్టడం కనుక మనం చూస్తే దోమకొండ జిల్లా నిజామాబాద్ జిల్లా. నిర్మించిన వారు కామినేని వంశస్థులు. ఇట్లా ప్రతి కట్టడం కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడుంది జిల్లా గుర్తుంచుకోవాలి, ఎవరు నిర్మించారో కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత కట్టడం కనుక మనం చూస్తే భువనగిరి కట్టడం. ఓకే, భువనగిరి ఏ జిల్లా అంటే నల్గొండ. నిర్మించిన వారు త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు. తర్వాత కట్టడం దేవరకొండ జిల్లా నల్గొండ. నిర్మించిన వారు రేచర్ల పద్మనాయకుడు. ఖమ్మం జిల్లా ఖమ్మం. అలాగే నిర్మించిన వారు కాకతీయ రాజులు. కట్టడం మెదక్ కోట. ఓకే, జిల్లా ఏ జిల్లాలో ఉందంటే మెదక్. నిర్మించిన వారు ప్రతాపరుద్రుడు గుర్తుంచుకోవాలి. మెదక్ కోట అట్లా మెదక్ జిల్లా. తర్వాత కట్టడం ఫలక్నామా. ఓకే, ఫలక్నామా ఏ జిల్లాలో ఉంది? హైదరాబాద్. నిర్మించింది ఎవరంటే సర్ వికార్ ఉల్ ఉమ్రా. సో ఇట్లా ప్రతీది కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 10 ఉన్నాయి కట్టడాలు. 1 2 10 కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలు, జిల్లాలు, నిర్మించింది ఎవరు, ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి. ఓరుగల్లు, గద్వాల్, గోల్కొండ, రాచకొండ, దోమకొండ, భువనగిరి, దేవరకొండ, ఖమ్మం జిల్లా, మెదక్ కోట, ఫలక్నామా. ఇట్లా ఈ కట్టడాలు, వాటితో అవి ఎక్కడున్నాయి జిల్లాలు, అలాగే నిర్మించింది ఎవరు, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావచ్చు కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇట్లా మీరు ఈ పట్టికని మంచిగా గుర్తుంచుకుంటే డైరెక్ట్ అంట్లో రావచ్చు. కాబట్టి వీడియోని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. సో అలాగే టెక్స్ట్ బుక్ కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. తప్పులు ఉంటే క్షమించండి. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. షేర్ కూడా చేయండి.